అందరికీ నమస్కారం. నా పేరు రమ. కలహం మధురం 45వ భాగం. రచయిత మోక్ష గారు. వేద్ తన నుదుటిన ముద్దు పెట్టుకుని వాళ్ళ బండి ఇప్పుడు కరెక్ట్ రూట్ లోకి వెళ్తోంది. మన బండి ఎప్పుడు గాడి ఎక్కుతుందో అని మనుకి సైడ్ హగ్ ఇస్తూ ఉంటే మను వేద్ ని చిన్నగా నెట్టి అతనికి దూరం జరుగుతూ, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? లిల్లీని తప్ప నీ లైఫ్ లోకి ఎవరిని రానివ్వవు కదా నువ్వు అని అతని తప్పించుకొని వెళ్లిపోతుంది మను. ఆ మాటకి వేద్కి కోపం వచ్చినా తమాయించుకొని, నేను లిల్లీ సంగతి వదిలేసి చాలా రోజులే అయ్యింది కదా, మరి నువ్వెందుకు గుర్తు చేస్తున్నావు అని అంటాడు. మను మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గాయత్రికి వంటలో సాయం చేస్తున్న అపర్ణ ఏదో గుర్తుకొచ్చిన దానిలాగా, ఆంటీ మను వచ్చిన దగ్గర నుంచి ఏమీ తిన్నట్టు లేదు అని అడుగుతుంది. దాని గురించి తెలిసిందే కదా, ఆకలేస్తే అదే వస్తుందిలే అని అంటుంది గాయత్రి. కాని మను ఆకలికి ఆగలేదు కదా అంటే, నేను వెళ్లి ప్రతిభలు తీసుకొస్తాను అని గాయత్రి వద్దంటున్నా వినకుండా ప్లేట్లో అన్నీ సర్దుకొని మను కోసం తన రూమ్ కి వెళ్ళింది. తను వచ్చేసరికి కౌచ్ లో కూర్చొని అపర్ణ వచ్చింది కూడా పట్టకుండా ఫోన్లో గేమ్ ఆడుతున్న మనుని చూసి చిన్నగా నవ్వుకుని, మను వచ్చి భోజనం చేయి అని అంటుంది. నా 2 చేతులు బిజీగా ఉన్నాయంటుంది మను. కనీసం అపర్ణ వంక కూడా చూడకుండా, సరే నేను తినిపిస్తానులే అని అన్నం ముద్ద కలిపి మను నోటికి అందిస్తుంది అపర్ణ. తను చేసిన పనికి మను ఒక 2 క్షణాలు తనని కోపంగా చూసినా అప్పటికే కడుపులో ఎలుకలు రన్నింగ్ స్టార్ట్ చేసేసరికి పేచీ పెట్టకుండా అపర్ణ నోటికి అందించిన ముద్ద తింటూ, కొంచెం పెద్ద ముద్దలు పెట్టవే అంటుంది. తనని చూసి అపర్ణ నవ్వుని అలాగే అని అంటూ పెద్దగాని ముద్దలు పెడుతుంది. గేమ్ లో లెవెల్ ఫినిష్ అయ్యి మధ్యలో యాడ్ వస్తుంటే మను ఫోన్ పక్కన పెట్టి అపర్ణ కలలోకి చూస్తుంది. చిన్నప్పుడు అపర్ణతో కలిసి పెరిగిన, ఎప్పుడూ లేనిది ఇప్పుడు తన మొహంలో ఏదో తెలియని ప్రశాంతతని చూసి ఇదంతా భార్గవ్ గురించని అర్థమై అప్పుని దగ్గరికి తీసుకుని, భార్గవ్ చాలా మంచోడు అపర్ణ, తెలిసి ఒకరికి ఎప్పుడు అన్యాయం చేయాలని అనుకోడు, తన దగ్గర నువ్వు చాలా హ్యాపీగా ఉంటావంటుంది. బదులుగా చిన్నగా నవ్వుతుంది అపర్ణ. అప్పటి వరకు బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ వెళ్లిన వేద్ అదే టైంకి లోపలికి రావడంతో తనని చూడగానే అపర్ణ గబాలను లేచి నిల్చుంటే తన ఎదురుగా కూర్చున్న వేద్ ని మనుని కోపంగా చూసి ఒక చూపు చూస్తూ, నువ్వెందుకు లేచావు, కూర్చో అంటూ కుర్చీని అపర్ణ దగ్గరికి జరుపుతుంది. అపర్ణ ఇబ్బందిగా నవ్వుతూనే మను దగ్గర కూర్చుంటుంది. వేద్ కూడా మనుకి ఎదురుగా కూర్చొని బ్యాగ్ లో నుంచి తన ల్యాప్టాప్ ఆన్ చేసుకుంటాడు. అంతకు ముందు అలవాటుగాని ఆ రూమ్ కి వచ్చే అపర్ణకి ఇప్పుడు కొత్తగా పెళ్లైన వాళ్ళ మధ్యలో కూర్చోవడం ఇబ్బందిగా అనిపించి, మను ఆంటీ ఎందుకో పిలిచినట్టున్నారు, నువ్వు తినే అని ప్లేట్ మను చేతికిచ్చి వెళ్ళిపోతుంది అపర్ణ. ఒక పక్క ఫోన్లో రీల్స్ చూస్తూ ఇంకో పక్క అన్నం తింటున్న మనుకి మెతుకు గొంతుకు అడ్డుపడి ఒక్కసారిగా పొరబోతుంది. ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరవుతూ వాటర్ కోసం తడుముకుంటున్న తనకి గ్లాస్ తో వాటర్ తెచ్చిస్తాడు వేద్. మను వాటర్ తాగేంతలో తన ప్లేట్ వేద్ తీసుకుని, నేను తినిపించనా అంటాడు. మను తనకి నోటితో సమాధానం చెప్పకుండా తలని పక్కకు తిప్పుకుంటుంది. బ్రతిమాలుతున్నాను కదా అని లోకువా నీకు అంటూ బలవంతంగా మను నోటికి సరిపోయేంత అన్నం కురుస్తాడు. దాన్ని కక్కలేక మింగలేక అవస్థపడుతూ ఉన్న మనుని చూసి ఆమె బాధ పట్టనట్టే, అమ్మడు అసలు ప్రాబ్లం ఇప్పుడే మొదలైందే అంటాడు. ఎంతో కష్టంగా ఆ ముద్దని మంచినీళ్లతో మింగిన మను గట్టిగా శ్వాస తీసుకుంటూ, చంపేస్తావా, చిన్న ముద్దలు పెట్టు అంటుంది. ఇలా అయితే కాని నువ్వు మాట వినవని అంటూనే చిన్న ముద్ద పెడుతూ, ఇలా చాలా అని అంటాడు. అని చిన్నగా హెడ్ నోట్ చేసి మను నుదుటికి ఢీ కొట్టి, ఎందుకే అంత కోపం అన్నాడు. ఆ మాట మను ముడుచుకుపోయి కూర్చున్న మను నీ దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోకే అన్న వేద్ మాటకి స్తబ్దుగా చూస్తూ ఉండిపోతుంది మను. బావ నిజంగానే ఆ మాట అంటున్నాడా అని మనసులో ఆలోచిస్తుంటే, నువ్వు లేకపోతే ఇల్లులో లేదమ్మడు, నా ఇంట్లో నేనే ఉండలేకపోయానని వేద్ ఇంకా చెప్పబోతూ ఉంటే మను ఆ మాట దాటేస్తూ, ఇందాకేదో ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నావేంటి అని అంటుంది. అదా అని అంటూ నిట్టూచి, భార్గవ్ పెళ్లి విషయం వాళ్ళ ఇంట్లో చెప్పాడంట. వాళ్ళ నాన్న ఆ విషయం మీద కొంచెం వాడితో ఫైడ్ అయ్యారంట. అమ్మడు ఇప్పుడు ఇక్కడికే వస్తున్నారంట అంటాడు వేద్. ఆ మాట వినగానే మను కూడా బేలపోయి, నిజమా అని మొహం వాల్చేసి, అప్పు నీ నేల నుంచి చూస్తున్నా దాని కళల్లో అసలైన ఆనందం ఈ రోజే చూశాను వేదు, ఏదో ఒకటి చేసి నువ్వే వాళ్ళ పెళ్లి చేసే అంటుంది. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు దాని గురించి ఆలోచించకు. నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదు కదా అని వేద్ అక్కడి నుంచి వచ్చేస్తుంటే, వేదు అని పిలుస్తుంది మను. వెళ్తున్న వేద్ వెనక్కి తిరిగి ఏంటి అంటాడు. అపర్ణ భార్గవుల పెళ్లి సవ్యంగా జరిగితే నేను నీకొక విషయం చెప్తానంటుంది. వేద్ నవ్వుతూ తల ఊపి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వేద్ వెళ్ళాక మనుకి మగతగా అనిపించి చిన్న కునుకు వేసింది. బయట ఎవరివో పెద్ద పెద్ద మాటలు వినిపిస్తే మెలకు వచ్చి బయటకు వచ్చిన మనుకి వరండాలో తనకెవరో తెలియని ఒక కొత్త ఫ్యామిలీ వచ్చి వేద్ వాళ్ళతో నాన్నతో గొడవ పడుతూ ఉంటే, ఎవరా అని
నిక్షిప్తంగా చూస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది మనుకి వాళ్ళు భార్గవ్ నాన్న పిన్ని అని గుర్తొచ్చి కిందకి రాబోయింది. ఎందుకో ఏం జరగబోతుందో చూస్తూ అక్కడే మెట్ల మీద కూర్చునిపోయింది. ఉన్న ఒకగానొక బిడ్డ ఏదో సాధించి వంశాన్ని ఉద్ధరిస్తాడనుకుంటే ఆల్రెడీ పెళ్ళై మొగుడు చచ్చిన దాన్ని చేసుకుంటానంటున్నాడు అంటున్న భార్గవ్ మాట పూర్తి కాకముందే వయసు వ్యత్యాసం గురించి ఆలోచించకుండా చెల్లున అతని చెంప వాయించాడు. దాంతో ఒక్కసారిగా గదిలో నిశ్శబ్దం అలుముకుంది. తను కొట్టిన దెబ్బే ఆ నిశ్శబ్దంలో రీసౌండ్ వచ్చేస్తుంటే అప్పుడు నోరు విప్పాడు వేద్. పెళ్ళాం చనిపోయి సంవత్సరం కాకుండానే నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే లేని తప్పు ఇంకా 25 కూడా నిండని ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకేమంత నొప్పి? పెళ్ళాం చనిపోయిన తర్వాత కొడుకు కనీస అవసరాలు కూడా తెలుసుకోకుండా హాస్టల్లో వదిలేసి చేతులు దులిపేసుకున్న నీకు ఇప్పుడు ఏ హక్కుతో వచ్చి తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చావు అంటూ భార్గవ్ని దగ్గరికి తీసుకుని, నిన్ను నాన్నగా వీడెప్పుడో వదిలేశాడు, నా తమ్ముడిగా వీడి బాధ్యత నాది, వీడి పెళ్లి నా చేతుల మీదుగానే జరుగుతుంది, ఇష్టమైతే ఉండు లేదంటే పో అని అంటూ అక్కడితో ఆ విషయాన్ని తేల్చేసి భార్గవ్ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాడు. వాళ్ళతో పాటే వచ్చిన కిరణ్ గారు, రే వేద్, ఆ కోపమే నేను తగ్గించుకోమంది పెద్దవాళ్ళు, మేము మాట్లాడుతుంటే మధ్యలో జోక్యం చేసుకుంటావే, లోపలికి వెళ్ళు అని కిరణ్ని కసిరి వాడిని తీసుకుని వెళ్ళు అని భార్గవ్తో కళ్ళతో సైగ చేశాడు. దాంతో వేద్ని బలవంతంగా పక్కకి లాక్కొచ్చేశాడు. అది గమనించిన మను కూడా పెద్ద పెద్ద అడుగుల్లో కిరణ్ దగ్గరికి చేరి వేద్ దగ్గరికి వచ్చేసింది. అరే వేద్, నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, నా పెళ్లికి మా నాన్న అంగీకారం నాకు అవసరం లేదని, వద్దంటూనే నువ్వే పిలిచావాలని, ఇప్పుడు ఇంత గొడవకి కారణమయ్యావని భార్గవ్ అంటుంటే ఏమన్నావు అంటూ కళ్ళు పెద్దవి చేసి చూశాడు వేద్. నేనేం అనలేదురా అని వేద్కి భయపడుతూ తనకేదో సంజాయిషి ఇస్తున్న భార్గవ్ అంతలోనే ఎవరివో అడుగులు చప్పుడు, వాటిలోనే శృతి చేస్తున్న మువ్వల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తున్న వాటి చప్పుడుకి తల వెనక్కి తిప్పి చూసిన భార్గవ్కి ఎదురుగా భద్రకాళి అమ్మవార్ల దర్శనమిస్తున్న మనుని చూడగానే అమ్మో రాక్షసి అంటూ భయంగా వేద్ వెనుకకు వెళ్లి దాక్కుని భయంగా చెంప మీద చేయి పెట్టుకుని దొంగల చూపులు చూస్తున్నాడు భార్గవ్. అతను తనని చూసి ఎందుకలా భయపడ్డాడో అర్థమై సారీ భార్గవ్ అంటుంది మను. సారీనా? ఏంట్రా వేద్, నీ పెళ్ళాలో ఈ వేరియేషన్, ఇదెందుకో తుఫాను ముందే వచ్చే సూచనలా ఉంది, కొంపతీసి నన్ను మళ్ళీ కొట్టడానికి వచ్చావా తల్లి అంటూ భయంతో వెరిచూపులు చూస్తున్న భార్గవ్, ఎహె ఆపు నువ్వు నీ ఓవర్ యాక్షన్, నిన్ను కొట్టినందుకు సారీ చెప్తున్నాను కదా అంటుంది సీరియస్ గా. ఓ సారీ, ఇలా కూడా చెప్తారా అంటాడు వెటకారంగా. రేయ్ నిన్ను అంటూ కోపంగా కొట్టడానికి అన్నట్టుగా మను చెయ్యి పైకి లేపగానే అయ్య బాబోయ్ అంటూ అక్కడి నుంచి పరిగెత్తున్న భార్గవ్ని చూసి వేద్ నవ్వుతూ నిద్ర తీరిపోయిందా అని అంటాడు. భార్గవ్ వాళ్ళ నాన్న ఏమంటున్నారు అంటుంది. అదంతా నీకెందుకు, నేను చూసుకుంటానన్నానా, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. చాలాసేపు పడుకున్నాను బావా, ఆకలేస్తోంది, ఏమైనా తింటానంది మను. వెళ్ళిపోతున్న భార్గవ్కి మను నోటి నుంచి బావా అన్న మాటకి వెళ్లేవాడు వెనక్కి చూస్తే అప్పటి వరకు వాళ్ళ నాన్న మీద నిప్పులు చెరిగిన వేద్ ఇప్పుడు నవ్వుతూ మనుతో మాట్లాడడం చూసి ప్రశాంతంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సెంటర్లోకి వెళ్లి పానీపూరి తినొద్దామా అంటాడు. సరే అనేది చుట్టూ చూసి ఇప్పుడు వద్దులే అంటుంది. ఎందుకొద్దు అంటాడు. నువ్వేదో పనిలో బిజీగా ఉన్నావు, వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు కదా, ఇంకొక రోజు వెళ్దాంలే వేద్ అని అంటుంది. అవి ఎప్పుడు ఉండేదే కదా అమ్మడు, ఆకలన్నావు కదా, పద వెళ్ళి వచ్చేద్దాం అంటూ ఆమెకు మరొక్క మాటకు తావివ్వకుండా తనను తీసుకొని వెళ్ళిపోతాడు. కడుపు నిండా పానీపూరీలు ఎక్కించి భుక్తాయాసంతో ఇంటికి వచ్చినట్టే మళ్ళీ స్లీప్ వేసేస్తోంది మను. అబ్బా ఏం నిద్రరా, వచ్చిన దగ్గర నుంచి ఇంకా పడుకునే ఉంటోంది. తనకి భోజనం వడ్డిస్తూ విసుక్కుంటున్న గాయత్రి వంక స్తబ్దుగా చూస్తూ తనలా ప్రశాంతంగా పడుకుని ఎన్ని రోజులయ్యిందో నీకు తెలియదు కదా అత్త అని మనసులో అనుకుని, డాడీ ఎక్కడత్తా అని అంటాడు. మీ మామయ్యతో ఏదో మాట్లాడుతున్నాడురా, నేను వెళ్ళి పిలుచుకుని రానా అంటుంది. వద్దు, తిన్నాక నేనే వెళ్తానులే అని వేద్ చెప్తుంటే, నీతో కూడా ఏదో మాట్లాడాలి అన్నాడు, నువ్వు తింటూ ఉండు, నేను పిలుచుకొని వస్తానని తనతో పాటే కిరణ్ని తీసుకొని వచ్చారాయన. నాన్న అమ్మడెక్కడ్రా అంటూ వేద్ భుజం మీద చేయి వేస్తూ అడిగారాయన. పడుకుంది డాడీ అంటూ వేద్ వాళ్ళ నాన్న వంక చూస్తూ, భార్గవ్ వాళ్ళ నాన్న ఏమంటున్నాడు అని అడుగుతాడు. వదిలే, ఆ మనిషి మారేలా లేడు, ఎంత నచ్చచెప్పినా ఇంకా అదే మొండి పట్టుదల అని అన్నారాయన. మరి భార్గవ్ ఏమంటున్నాడు? ఎవరేమన్నా అపర్ణని తప్ప మరొకరిని పెళ్లి చేసుకొని అని ఆయనకి తెగేసి చెప్పేశాడు వాడు కూడా అని కొడుకు చేతిని గట్టిగా పట్టుకొని, ఆడపిల్ల పైకి చెప్పకపోయినా తనకి మనసులో భార్గవ్ అంటే ఇష్టమేలా ఉందిరా, ఎలాగైనా తన పెళ్లి జరగని, ఆడపిల్ల మనసు బాధ పెట్టడం కరెక్ట్ కాదు అంటారు. ఆ మాట వినగానే పెళ్లైన కొత్తలో తను మనుని బాధ పెట్టింది గుర్తు తెచ్చుకున్న వేద్ మనసంతా మెలిపెట్టినట్టు అయిపోతుంది. వాళ్ళ పెళ్లి నా బాధ్యత నాన్న, నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి అంటాడు. మత్తుగా నిద్రపోయిన మను కాలు ఎవరో పట్టుకున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసిన ఆమెకు ఎదురుగా కనపడిన మనిషిని చూడగానే గబాలన లేచి నిల్చుంటుంది. చీకట్లో మెదులుతున్న ఆకారాన్ని గుర్తుపట్టిన మను పక్కనే ఉన్న బెడ్ ల్యాంప్ ఆన్ చేసి నాన్న అంటూ ఎదురుగా ఉన్న రాయుడు గారిని వెళ్లి హత్తుకుంది. అమ్మడు అంటూ ఆయన కూడా మనుని చుట్టుకుని నన్ను క్షమించరా అంటుంటే
అవేం మాటలు నాన్న, అయినా నన్ను కొట్టే హక్కు నీకు తప్ప ఎవరికుంది చెప్పు అంటుంటే రాయుడు గారు చెంప మీదున్న మను అరచేతులను ముద్దు పెట్టుకుని అమ్మడు నువ్వు నన్ను ఎప్పట్లాగే పిలువమ్మా అంటారు. చ ఏంటి నాన్న, నేనేదో చిన్నపిల్లలా అంటుంది. లేదమ్మడు, నువ్వు నన్ను ఎప్పట్లాగే పిలువు రాయుడు అంటూ ముద్దు ముద్దుగా పిలిచే నీ పిలుపు నాకు మా అమ్మని గుర్తు చేస్తుంది. గుర్తు చేయడం ఏంటమ్మడు, నువ్వు మా అమ్మవే కదా అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఎంత గట్టిగా కొట్టానమ్మడు, నిన్ను కొట్టిన ఒక దెబ్బకి నేను మనసులో 100 సార్లు చచ్చిపోయానమ్మడు అంటుంటే ఆయన నోటికి మను చెయ్యడ్డం పెట్టి అవేం మాటలు రాయుడు అంటుంది. రాయుడు గారు ఆ మాటకి నవ్వుకొని ఒకగానొక కూతురివి, పెళ్లి చేస్తే వచ్చేవాడు నిన్ను ఎలా చూసుకుంటాడో అని చాలా భయం వేసేది. రోజు పడుకునే ముందిదే ఆలోచన. కాని వేద్ది చూస్తే ఆ భయాలన్నీ పోయాయి. నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అన్న ఆలోచన కూడా నాకు లేదమ్మడు. ఇప్పుడైతే రోజు ప్రశాంతంగా నిద్రపడుతుంది. వేద్కి నువ్వంటే చాలా ఇష్టం మను. ఈ రోజు కూడా నువ్వు తప్పు చేసి నిన్ను కొడితే ఆ బాధ వేద్ కళ్ళలో కనపడింది అంటుంటే ఆ మాటకి మను ఇబ్బందిగా చూసి బావ ఎక్కడా అని చుట్టూ వెతికింది. బావ బావ భార్గవ్ ఊరు చూస్తామని బయటికి వెళ్లారమ్మడు అని అన్నాడు. ఈ టైంలో ఊరు చూడడం ఏంటి రాయుడు, పైగా వాళ్ళేమీ ఈ ఊరు కొత్త ఏమీ రాలేదు కదా అని అంటుంది. మామయ్య కూడా అదే అడిగాడు వాళ్ళని. మరి ఏదైనా మనుకి చెప్పకూడని పనేమో అమ్మడు అని అంటారు. మనకి చెప్పకూడని పని అంటే వాళ్ళేమైనా గంజాయి అమ్ముతున్నారా సారా అమ్ముతున్నారా అని కోపంగా మనసులో అనుకుని ఎక్కడికి వెళ్ళుంటారు అనుకుంటూ ఉండగానే తలుపు చప్పుడైంది. లోపలికి వచ్చిన వేద్ అక్కడున్న రాయుడిని మనుని మార్చి మార్చి చూస్తూ సారీ మావయ్య, ఇది మీ రూమా, అమ్మడు కదనుకుని వచ్చాను, సారీ, గుడ్ నైట్ అని వెళ్ళిపోబోతుంటే అల్లుడు ఇది మీ రూమే, నేనే ఇక్కడికి వచ్చానంటారు రాయుడు గారు. ఆహా, ఈ రూమ్ నాది కాదు మావయ్య, ఇదెప్పటికీ అమ్మడు గదే, తను లేకపోయినా ఈ గదికి వస్తే నాకు ఈ రూమ్ గోడల్లో మను గాజుల చప్పుడు మువ్వల చప్పుడే వినిపిస్తుంది అని వేద్ అంటుంటే మను మురుసుకుంటూ అతన్నే చూస్తోంది. వింతగా ఉన్న వేద్ ప్రవర్తనకి రాయుడు గారు కళ్ళు ముగిలించి పెట్టి వేద్ దగ్గరికి వెళ్ళగానే గుప్పమని వస్తున్న వాసనకి అల్లుడు నువ్వు కళ్ళు తాగావా అని అడుగుతారు. కల్లా ఆశ్చర్యంగా అడుగుతుంది మను. అవునమ్మడు, ఈత కళ్ళు అంటారు రాయుడు గారు. ఈత కళ్ళ మామయ్య, ఆ భార్గవ్ గారు తాటికల్లన్నాడు అన్నాడు వేద్. లేదల్లుడు, వాసన చూసి నేను కరెక్ట్ గా చెప్పగలను, నువ్వు తాగింది ఈతకల్లే. ఈతకల్లు ఎందుకు తాగావు, తాటికల్లైతేనే ఒంటికి మంచిది అని అంటారు. ఆ మాటకి మను ఉక్రోషంగా రాయుడు అని ఆయనపై అరిచి పెద్ద పెద్ద అడుగుల్లో వేద్ది చేరుకొని బావా నువ్వు కళ్ళు తాగావా అని నిలదీసి అడుగుతుంది. ఇప్పటి వరకు ఏం విన్నావే, అదే కదా ఇప్పటి వరకు మీ నాన్న నేను మాట్లాడుకుంటుంది అంటాడు. నేను నిన్ను కన్ఫర్మేషన్ కోసం అడగట్లేదు, కళ్ళు ఎందుకు తాగావని నిలదీస్తున్నానంటుంది మను. అబ్బాచ్చా, అక్కడికి నువ్వేదో దాని వాసన ఇప్పుడు చూడలేనట్టు అన్నట్టు మాట్లాడుతున్నావే, నా బార్ కౌంటర్లో సగం బాటిల్స్ అన్ని నువ్వే కదా ఖాళీ చేసేసింది అని అంటాడు వేద్. రాయుడు గారు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అమ్మడు నువ్వు మందు తాగుతావా అంటారు. ఆయన అడిగిన దానికి మను తడబడుతూ లేదు రాయుడు, ఖాళీ చేయడం అంటే బావకు తెలియకుండా బాటిల్స్ లో ఆల్కహాల్ పారేస్తాన్ని అంటుంది. ఆహా అని వేద్ గుర్రుగా ఆమెను చూస్తూ అంతా అబద్ధం మావయ్య, మను మందు తాగుతుంది, అసలు అక్కడి వరకు వస్తే దీనికి బ్రాండ్తో కూడా పనిలేదు అని వేద్ తన మానాన్నతం చెప్పుకుంటూ పోతుంటే మను గబగబా వెళ్లి వేద్ నోరు మూసేసి రాయుడు బావ తాగి వాగుతున్నాడు, లేట్ అయింది, నువ్వు పడుకో అని అంటుంది. వాళ్ళిద్దరిని చూసి రాయుడు గారు బుర్రగొక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతే ఆయన వెళ్ళాక మను వేద్ని వదిలి మంచం మీదున దిండు తెచ్చి భల్లున వేద్ మొహాన్ కొట్టి రేయ్ నీకు అసలు బుద్ధుందా, మా నాన్నతో ఇలాగైనా మాట్లాడేది అంటుంది. మరి లేకపోతే పెద్ద పరమాత్మురాలలా కళ్ళు తాగావా అని అడుగుతావే అని అంటాడు వేద్. నేను తాగుతాను, కానీ ఇలా పేరెంట్స్ ముందు తాగొచ్చి అల్లరి చెయ్యను కదా అంటూ మూతి ముడుచుకొని ఈ మధ్య తగ్గించాను కదా అంటుంది. ఇప్పుడంటే ఏదో చిన్నపిల్లవని వదిలేశాను, కానీ రేపు నువ్వు ప్రెగ్నెంట్ అయితే కొట్టో తిట్టో నేనే మాన్పిచ్చేస్తాను కదా అంటాడు. అప్పటి వరకు వేద్ మీద కోపంతో ఊగిపోయిన మనుకి వేద్ నోట ఆ మాట వినగానే అతని బుగ్గలు రెండు పట్టుకుని ఏమన్నావు అని అంటుంది. నిద్రొస్తోంది అమ్ముడు అని వెళ్తున్న వేద్ని ఆపి ముందు నాకు సమాధానం చెప్పు అంటుంది. వేద్ చాలా కేర్ ఫ్రీగా నా కాలు పట్టుకో అప్పుడు ఆలోచిస్తా అంటాడు. ఛీ వెళ్ళహే, చిరుకోపంగా వేద్ గుండెలపై కొట్టి తను వెళ్లిపోయి బాల్కనీలో రైలింగ్ ఆనుకొని నిల్చుంటుంది మను. ఆమెను చూసి వేద్ నవ్వుకొని మెల్లిగా మను దగ్గరికి అడుగులు వేస్తూ వెనుక నుంచి ఆమెను హత్తుకున్నాడు. కొంతకాలంగా వాళ్ళ మధ్య చనువు అలవాటు పడిన కొత్తగా అనిపిస్తున్న వేద్ స్పర్శకి మనుకి ఒళ్ళు పులకరించినట్టయి గబాలను వెనక్కి తిరిగింది. మత్తుగా ఆమెను చూస్తూ వెచ్చగా ఆమె కౌగిలిలో అతుక్కుపోయిన వేద్ని చూసి తడబడుతూ బావా ఏం చేస్తున్నావు అంటుంది. బావుంది అమ్ముడిలాగా ఈ చలిలో వెచ్చగా కొత్తగా వినిపిస్తున్న వేద్ మాటలకి మనులో ప్రకంపనలు మొదలయ్యాయి. బావా తడబడుతూ వస్తుంది మను మాట. చెప్పమ్ముడు. మను మెడవంపులో తలదాచుకుని గోముగా అడుగుతాడు. అతను అలా చేస్తూ ఉంటే చెక్కిలి గింతలు పెడుతున్న వేద్ బియర్డ్ కి మనుకి తనని వేరొక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది మను వేసుకున్న టీషర్ట్ పైనుంచి మను నడుముని కొండ చిరువలా చుట్టేసి నాకు ఈ ఊరన్నా ఇక్కడ దొరికే ఆ గాలన్నా ఈ మట్టి వాసన అన్నింటికీ మించి ఈ ఇల్లు, అత్త చేతి వంట, నీ రూమ్, ఈ వంట చాలా ఇష్టం నాకు అంటూ
మను బుగ్గపై తడి పెదాలు వదుతూ, అమ్మడు మనం ఇక్కడే ఉండిపోదామా అంటాడు. వేద్ తనతో అలా మాట్లాడుతూనే ఉన్న బ్రెయిన్ మాత్రం అతనికి దూరంగా ఉండమని వాదిస్తోంది. వదులు బావా అంటూ బలవంతంగా అయినా వేద్ నుంచి దూరం జరిగి, తాగి వాగుతున్నావు బావా అంటుంది. పిచ్చిదానా, తాగినప్పుడే మనిషి నోటి నుంచి నిజాలొస్తాయని నవ్వుతాడు వేద్. మను స్తబ్దుగా వేద్ కళ్ళలోకి చూస్తుంది. దేవుడి దయ వల్ల నువ్వు ఆ పాస్ట్ ని మర్చిపోతే అదే చాలు బావా. కానీ లిల్లీ గురించి అసలు నిజం నీ దగ్గర దాచి నీకు దగ్గరవ్వడానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు బావా అని తనలో తనే అనుకుంటుంది. మను, ఇప్పుడైతే నేను ఏదైనా కరెక్ట్ గా మాట్లాడగలను. మామూలుగా అయితే నీ కలలోకి చూసే ధైర్యం కూడా నాకు చాలట్లేదు. ఒకసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను అని అంటాడు. లేదు, నేను వినను అంటూ నిర్మోహమాటంగా వేద్ని బయటపెట్టి ఇద్దరి మధ్యలో ఉన్న స్లైడ్ గ్లాస్ ని డోర్ని లాగేసింది. మను అంటూ వేద్ ఎంత పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా తన మానాన తను వచ్చి దర్జాగా మంచం మీద పడుకొని పోయింది. మన్నాడు. బయట నుంచి ఎవరో తలుపుకొట్టిన చప్పుడుకి మెలకు వచ్చిన మను మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ మంచం మీద లేస్తూ బాల్కనీలో స్వింగ్ చైర్లో పడుకున్న వేద్ని చూసి పెదవి విరిచి సారీ బావా అనుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసి బావా అంటూ వేద్ గుండెలపై తట్టి లేపుతుంది. మను రాత్రంతా దోమలతో క్రికెట్ ఆడటమే సరిపోయింది. అస్సలు నిద్రలేదు. ఇంకాసేపు పడుకోని అంటుంటే అలా వచ్చి బెడ్ మీద పడుకో అంటుంది. ప్లీజ్ అమ్మడు, మళ్ళీ ఇంత మంచి నిద్ర రాదు అంటూ దగ్గరున్న టవల్గా గట్టిగా చుట్టుకుంటుంటే మను లోపలికి వెళ్లి బ్లాంకెట్ ఒకటి తెచ్చి వేద్ చేతికిచ్చింది. కథ ఇంకా ఉంది. మరి వేద్ తన మనసులో ఉన్న మాటని ఇండైరెక్ట్ గా మనుకి చెప్తూ ఉన్నాడు. కానీ మనుని వేద్ని అర్థం చేసుకోవడం లేదు. వేద్కి గతం గుర్తొచ్చాకే తనతో కలిసి ఉండాలని అనుకుంటోంది. మరి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ దాగుడు మూతలకి అంతెప్పుడు? వేద్ తన మనసులో మాట చెప్తాడా? మను లిల్లీ చనిపోయిందనే విషయం వేద్కి చెప్తుందా? ఒకవేళ వేద్కి గతం గుర్తొస్తే అప్పుడు మను పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లైక్ చేసి పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, మీలో చాలా మంది లైక్ చేస్తున్నారు, కానీ హైప్ బటన్ మాత్రం ప్రెస్ చేయటం లేదు. మీరు హైప్ బటన్ ప్రెస్ చేస్తేనే కదా మన ఛానల్ మరింత మందికి వెళ్తుంది. అలాంటప్పుడే కదా మరిన్ని మంచి కథలు మరికొంతమంది కూడా చదవగలుగుతారు. ప్లీజ్ హైప్ బటన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.